హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గెస్ట్ చేస్తుంటారు కదా, ఎందుకంటే తమ్మునేలు చూస్తారు కదా. సో మీరు గెస్ట్ చేసింది కరెక్టే అండి. వీడియో వచ్చేసి ఏంటంటే రాగి లడ్డు ఎలా చేయాలో హోమ్ మేడ్ రాగి లడ్డూని చూపించేస్తున్నాను. సో కాబట్టి మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసేయండి ఫుల్ కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఇది వచ్చేసి ద్వారగా వేపుకున్న రాగి పిండి అనేది మనకి డీమార్ట్లో అన్న స్టోర్స్లో కనిపిస్తుంది, కొనుక్కోండి ఎవరికైనా తెలియకపోతే. ఇది వచ్చేసి బెల్లం కుందలు అంటారండి. ఇది పావు కేజీ యాక్చువల్లీ నాకు ఎంత తీపి కావాలో నేను అంత బెల్లం తీసుకున్నాను. మీకు ఎంత తీపి కావాలో మీరు అంత బెల్లం తీసుకొని దాన్ని ముక్కలుగా చితక్కొట్టండి. చితక్కొట్టిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ ఇలాంటివి కట్ చేసి పెట్టుకోండి. ఇందాక బెల్లం పగలగొట్టుకున్నాం కదా, అదే చితక్కొట్టుకున్నాం కదా, దాన్ని ఏం చేస్తారంటే చక్కగా బెల్లం పాకం పట్టేయండి. బెల్లం పాకం ఉడుకుతుంది అనగా మీరు ఏం చేస్తారంటే ఇలాచీని ఉంది కదండి, ఇలాచిని ఇలా చితక్కొట్టేయండి. యాలకులు అంటారు తెలుగులో. సో యాలకులు చక్కగా చితక్కొట్టేస్తే, యాలకులు అసలు ఎందుకు వాడుతున్నాము అంటే మనకి మంచి ఫ్లేవర్ కోసం ఆ బెల్లం పాకంలో వేయడానికి వాడతామండి. అలా మెత్తగా చితక్కొట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మంచి ఫ్లేవర్ ఉండేది. ఇంక ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని, నూనెని, నెయ్యిని ప్లస్ కలిపి వేపుతున్నాను. నార్మల్గా అయితే నెయ్యిలో వేపేయచ్చు. యాలకులు చూసారా, చక్కగా వేస్తే మంచి స్మెల్ ఇచ్చేసింది. మధ్యలో వెళ్ళి ఆ డ్రై ఫ్రూట్స్ని చూసుకుంటూ ఉండండి, అది మాడిపోకుండా. సో మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మనం ముందుగా తీసుకున్న రాగి పిండిలో డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి మెత్తగా కలిపేయండి. చూడండి వేసినాక ఎంత మెత్త కన్సిస్టెన్సీ రావాలో, అంటే మనకు ఉండ కట్టే కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మొత్తం కలిపేయండి. మొత్తం కలిపేసినాక మనం చేయాల్సింది ఏంటంటే బెల్లం పాకం ముందుగా చేసుకున్నాం కదా, ఆ బెల్లం పాకాన్ని దానిలో వేసేయండి. ఇదే చూసుకుంటూ వేయండి, మొత్తం ఒకేసారి వేయద్దు, కొంచెం చూసుకుంటూ వేయండి. ఎందుకంటే కొన్నిసార్లు బెల్లం ఎక్కువ అయిపోవచ్చు, రాగి పిండి తక్కువ అయిపోవచ్చు, కొన్నిసార్లు బెల్లం పాకం సరిపోకపోవచ్చు. సో కొంచెం చూసుకుంటూ వేస్తే మనకి ఉండ కరెక్ట్గా వచ్చింది, మనం కరెక్ట్గా కంప్లీట్ రెసిపీని ఈజీగా చేసేయచ్చు, మళ్ళీ ఇబ్బంది పడకుండా. సో నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అట్లానే రౌండ్గా చేసుకోండి ఉండని. దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇబ్బంది పడకుండా ఉంటాము. ఎక్కువ బెల్లం పాకం వేయకుండా, అట్లానే పిండి కూడా సరిపోకుండా. ఓకేనా, కంప్లీట్ ఉండలు నేను చేసినాక చూపిస్తున్నాను. అండ్ లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, ఉండలో కట్ చేసినాక ఎట్లా వచ్చింది అని, లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. కరెక్ట్గా ఎంత బాగుందో. బాయ్ థ్యాంక్ యూ ఆల్.